రాజా కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న తాజా చిత్రం ఇలాంటి సినిమా మీరెప్పుడూ చూసుండరు. తెలుగులోనే కాదు ప్రపంచ సినిమా చరిత్రలోనే ఎవరూ చేయని విధంగా ఒకే షాట్ లో సినిమా మొత్తాన్ని తెరకెక్కించిన అందరినీ ఆశ్చర్యచకితులను చేశాడు ప్రొడ్యూసర్, రైటర్, డైరెక్టర్, హీరో. అంతేకాకుండా ఇంతవరకు ఎవరూ చేయలేని రీతిలో ట్రైలర్ ను సైతం ఎంతో వినూత్నంగా, ఎంతో వైవిధ్యభరితంగా కట్ చేసి సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ఎంతో గ్రాండ్ గా జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన విశేషాలు ఒకసారి తెలుసుకుందాం. ఈ ట్రైలర్ స్క్రిప్ట్ 25 డేస్ రాశాను అనమాట. 25 డేస్ రాసి 7 డేస్ షూట్ చేసి 15 డేస్ ఎడిట్ చేశాను. సో ట్రైలర్కే దాదాపు 2 months పట్టింది అనమాట. వెరీ వెరీ ప్యాషనేట్ గా తీశాను. బికాస్ ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుంటారు అన్నప్పుడు ఇలాంటి ట్రైలర్ కూడా మీరు ఎప్పుడు చూసుంటారు లానే ఉండాలి. సో దట్ మీరు నమ్ముతారు నిజంగా సినిమాలో కూడా కంటెంట్ ఉంటుంది అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే మీకు యాక్టింగ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ షాట్ సినిమా గురించి చెప్పాలి అంటే కొందరికి పూర్తి ఐడియా రాకపోవచ్చు, బట్ చెప్తాను. ఇండియాలో కాదు వరల్డ్ లో ఏ యాక్టర్ అయినా సరే షాట్ బై షాట్ యాక్టింగ్ చేస్తారు. అంటే 1860s లో ఒక రష్యన్ యాక్టర్ ఉండేవాళ్ళు అనమాట, కాన్స్టాంటిన్ స్టానిస్లావ్స్కీ అని. ఆయన ఫస్ట్ యాక్టింగ్ టీచర్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఆయన మెథడ్ యాక్టింగ్ అని ఒకటి నేర్పించారు. ఆ యాక్టింగ్ సిస్టమ్ ని ప్రపంచంలో అందరు యాక్టర్స్ అదే ఫాలో అవుతారు అనమాట. సో ఇప్పుడు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారైనా, మోహన్ బాబు గారైనా, తమిళ్లో సూపర్ స్టార్ రజనీకాంత్ గారైనా, వీళ్ళ ముగ్గురు మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఇదే యాక్టింగ్ సిస్టమ్ ని నేర్చుకున్నారు, స్టానిస్లావ్స్కీ మెథడ్ యాక్టింగ్ సిస్టమ్. సో ఈ సిస్టమ్ యూజ్ చేసి ఏంటంటే షార్ట్ బై షార్ట్ యాక్టింగ్ చేయొచ్చు మీరు. లైక్ ఆ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఒక షార్ట్ డైరెక్టర్ చెప్తే ఆ షార్ట్ లోకి మనం లీనమైపోయి, క్యారెక్టర్ లోకి లీనమైపోయి ఆ ఎమోషన్ ని తీసుకురావడం అనమాట. ప్రపంచంలో ఏ యాక్టింగ్ టీచర్ అయినా సరే అక్కడి నుంచే వచ్చింది అనమాట యాక్టింగ్ అంతా. బట్ ఇప్పుడు నాకు బడ్జెట్ చాలా తక్కువ ఉంది, బట్ థియేటర్ హీరో అనిపించుకోవాలి అన్నప్పుడు ఎవరు తీయని సినిమా తీయాలి అంటే సింగిల్ షాట్ సినిమా తీయచ్చు, తెలుగులో ఎవరు తీయలేదని నాకు అనిపించింది. సో ఇది తీద్దామని రెడీ అయినప్పుడు ఓకే సింగిల్ షాట్ తీద్దాం అనుకుంటున్నాం, స్క్రిప్ట్ కూడా రాసుకున్నా. బట్ ఈ 1400 డైలాగ్స్ ఉన్నాయి. ట్రైలర్ అంటే మూవీ స్టోరీ మాత్రమే చూపిస్తారు, కానీ ఆ స్టోరీలోకి వెళ్లే ముందు మూవీ ఎప్పుడు స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నప్పుడు కోవిడ్ అప్పుడు నేను ఐఎమ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఎంటర్ప్రీనర్. కోవిడ్ టైంలో మొత్తం బిజినెస్ కొంచెం అటు ఇటు, అసలు ఏం నడుస్తుందో, ప్రపంచం ఎటుపోతుందో అర్థం కాని టైంలో చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే చాలా ప్యాషన్ ఉండేది. సరే ఇది ఒక్కటి నేర్చుకుందాం, ఎక్కడైనా థియేటర్ జాయిన్ అవుదాం అని చెప్పి రామనాయుడు ఫిలిం షోలో జాయిన్ అయినాను. కోవిడ్ టైం వేస్ట్ అయింది, ఏదో ఒక ప్రొడక్షన్, ఏదో ఒక ప్రొడక్టివ్ టైం ఉండాలి కదా అని చెప్పేసి రామనాయుడు స్టూడియోలో జాయిన్ అయినాక అక్కడ అయిపోయినాక ఆడిషన్స్ కి మా ఫ్రెండ్ ఒక వెళ్ళేసి బావా చాలా కష్టం బావా, పెద్ద స్క్రిప్ట్ బుక్ ఇచ్చింది బావా, అరే స్క్రిప్ట్ మొత్తం ఒకటే అట్లా చెప్పమంటుండు. సినిమా ఈ ట్రైలర్ లోనే మీకు తెలుస్తుంది. అతను అసలు 1 minute కూడా ఇఫ్ యూ సీ హిమ్ అసలు ఖాళీ ఉండరు షూట్ లో కానీ ఎక్కడ కానీ. ఏదో ఒకటి, ఆల్సో బికాస్ హీఈస్ ద డైరెక్టర్, యాక్టర్ అండ్ ద రైటర్, ఏదో ఒకటి దేర్ ఆర్ 10 things రన్నింగ్ ఇన్ హిస్ మైండ్ అండ్ అలానే అవుట్పుట్ కూడా వస్తుంది. సో దాట్ ఈస్ రియలీ ఇన్స్పైరింగ్ అబౌట్ హిమ్. అండ్ ఐఎమ్ రియలీ హోపింగ్ రాజా గారి కోసమైనా అందరూ షుడ్ వాచ్ దిస్.